ప్రేమ కలిగిన తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు ఆరోపిస్తూ, దేవా ఇదిగో ఈ దినమున విశ్వాసం అంటే ఏంటో విశ్వాస వీరుల యొక్క జీవితాల ద్వారా, అలాగనే మీరు మా కొరకు ప్రాణం పెట్టి క్రయధనముగా మీరు మా కొరకు ప్రాణం పెట్టి కార్చినటువంటి రక్తం యొక్క విలువ ఏంటో ఆ స్థాయిలోకి మేము వెళ్తామో వెళ్ళమో, కానీ ప్రభువా మీ పైన మా విశ్వాసము కోల్పోకుండా నిమిత్తము మేము శోధనలో పడిపోకుండా తండ్రి మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని బలపరచండి. మాలో పుట్టేటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో మీకు విరుద్ధంగా ఉన్నాయేమో క్షమించండి. మేము గడిచిన కాలమంతా చేసినటువంటి పాపాలు, తప్పులు, అవిధేయతలు తండ్రి క్షమించండి. మా పాపములను ఒప్పుకొనుచున్నాం తండ్రి, క్షమించండి. మమ్మల్ని నూతన సృష్టిగా మార్చండి. ఆత్మీయంగా బలపడటానికే కావాల్సిన అక్షయ ఆహారాన్ని ప్రతి వారము ప్రతి దినము మాకు దయచేయండి ప్రభువా. వాక్యము ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు, అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నా నోటిని బోరగా వాడుకొని ఇక్కడ కూడినటువంటి ప్రతి ఒక్క బిడ్డకి విశ్వాసం అంటే ఏంటో తెలియపరిచినందుకై మీకే స్తుతులు స్తోత్రాలు. మా అందరినీ కూడా మీ చిత్త ప్రకారముగా నడిపించుకునండి. ఇంకా ఎందరైతే రక్షణ పొందకుండా లోకంలో కలిసిపోయి ఉన్నారో వారందరినీ కూడా రక్షణ భాగ్యములోనికి నడిపించండి ప్రభువా. ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోవటం మీకు ఇష్టము లేదు ప్రభువా. ప్రతి ఒక్క ఆత్మని కూడా మీ సన్నిధికి నడిపించండి ప్రభువా. మీలో అంటుకట్టబడి ఫలించే ద్రాక్ష తీగల వలె మమ్మల్ని ఆత్మీయంగా బలపరచండి. అనేకులకు మాదిరిగా మా జీవితాలు ఉండటానికే సహాయం చేయండి. అనేకులను మీ వైపుకు త్రిప్పడానికి మా బ్రతుకులు మాదిరిగా ఉండాలి. మీ ప్రేమ మేము ఇతరులకు పంచేవారిగా ఉండటానికై మాలో మీ ప్రేమను నింపి, మీ ప్రేమను తెలుసుకోవడానికి, మీ ప్రేమ ఎంత ఉన్నతమో దాన్ని తెలుసుకోవడానికి కావలసిన జ్ఞానము మాలో నింపమని మా అందరినీ మీ చేతికి అప్పగిస్తూ మీ చిత్తానుసారముగా నడుచుకునేటువంటి హృదయాన్ని మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.